పెళ్లి చూపులకు వెళ్తే ఎలా ఉంటుందంటే నేను చెప్పను, చూపిస్తాను. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. ఇది మాత్రం మానడు. చిరునవ్వులతో బతకాలి అని విన్న తర్వాత నాకు బతకాలని ఆశ ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు బతకాలని ఆశ లేదు, బతికించాలని ఆశ లేదండి. ఎలాగైనా చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, పక్కా ప్లాన్ తో చచ్చిపోవాలనిపిస్తుందండి. కానీ అందరినీ చంపేసి పోవాలని ఉంది కదా. నమస్కారం తల్లి, రెడీగా ఉంటావు నువ్వా? ఏమంటే ఒక్కొక్కరు 90-80 సంవత్సరాలు బతుకుతారు, ఏం బోరు కొట్టరా వాళ్ళకే? మీరు నమ్ముతారో లేదో, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా ఆవిడ పేగు నేను మెడకేసుకుని ఉరి చచ్చిపోదాం అనుకున్నా. ఈ మధ్యలో నర్సు మా అమ్మ పల్స పట్టుకుని నేను బయటికి లాగేసింది అంతే. ఏమంటే చాలా మందికి ఎత్తైన కొండ మీద నిలబడితే కింద ఉండేటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడాలనుకుంటారు, కానీ మా ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి దూకి చచ్చిపోవాలనుకుంటాం. ఎవరైనా మెట్రో ట్రైన్ చూశారనుకోండి, బా దీన్ని ఎక్కితే బాగుండు అనిపిస్తది, మాకైతే మా పైన ఎక్కితే బాగుండు అనిపిస్తది. సాడిస్ట్ ఫ్యామిలీ ఇదేనండి. ఇంకా మాకు జీవితం ఏంటంటే వీలైతే చచ్చిపోతుంటాడు, మా అయితే 10వ రోజు మనకు అన్నం పెడతారు. ఇంకా మరోసారి తిరుగు పుడతాను అనలేదు. బతికించాడు. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, పొద్దున న్యూస్ పేపర్ లో కొబ్బరిని పోసి దాని మీద అప్పుడే కాలేసి జారి పడితే చచ్చిపోతారని రాసిందండి. ముక్కు పగిలిపోతే అప్పటికప్పుడు ఇలాంటి పడిపోతావా? కోమరావు పోయి 100 సంవత్సరాలు బతికే అవకాశాలు ఉన్నాయి. మరి కొంచెం దూరంలోకి వెళ్ళి పీటీ ఉషలాగా పరిగెత్తుకుంటూ వచ్చి అలా కొడితే అట్ట పడిపోవడం, చేతులు ఊడిపోవడం, ఇక్కడి నుంచి శ్వాస ఎగిరిపోవడం ఉంటది. సర్లేగానే మన పుట్టోడు ఏం చేస్తున్నాడా? వాడు పాలు మానేసి 3 రోజులైందండి. అవును, పెద్దోడు ఏం చేస్తున్నాడా? వాడు గంట నుంచి గ్యాస్ వెలిగించడానికి ట్రై చేస్తున్నాడండి. గంట ఎందుకు అంటే గ్యాస్ ఇల్లు మొత్తం లీక్ అవడానికి గంట పడుతుంది కదండి. రాలిపోతాయి, బిల్డింగ్ మొత్తం లేపేస్తాడా వాడు? అంటే అందరూ చచ్చిపోతే క్రెడిట్ అందరికీ రాదా? మనం మాత్రమే చచ్చిపోవాలి, శ్వాస మొత్తం ఎగిరిపోవాలా, నల్లగా మాడిపోవాలా, క్రెడిట్ మొత్తం మనకే ఉండాలి. అర్థమైందా? నేను నీకు పెళ్లిలో తాళి కట్టాను కదా, ఆ తాళి కట్టిన తర్వాత నీకేమనిపించింది? ఆ తాళిని మీరు అలా పైకి లాగేస్తే చచ్చిపోవాలనిపించింది. వీర నారివే నా తల్లి. ఏమండి, అప్పటి నుంచి చూస్తున్నాను, చచ్చిపోవడానికి మీరేం చేస్తున్నారు, కొడుకేం చేస్తున్నాడు, పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు అడుగుతున్నారు, కానీ ఇంతకు మీరేం చేస్తున్నారు? కొట్టానంటే ఈపు మొత్తం పగిలిపోతాయి. గంట ముందే నా కాలుకుంటే గుద్దునరకు మొత్తం తెగొట్టేసా. ఇంకా సేపట్లో చచ్చిపోతా కాబట్టి చూసుకో, నీకన్నా ముందు చచ్చిపోతా తెలుసా? ఆశీర్వదించు నాన్న. శీఘ్రమేరా మరణం ప్రాప్తి చేస్తూ. థ్యాంక్ యూ నాన్న. రండి పేపర్ చదువుదాం. హైటెక్ సిటీలో మృతదేహం వెలికితీత. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు. నెల్లూరు దగ్గర దహనమైన ప్రైవేట్ బస్సు. ఎవరికి హాని జరగలేదని సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం. ఇలాంటి చెత్త న్యూస్ చదవడానికి ఉండేది. అందరికి నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ డైలాగ్ ఉండాలంటే ఎడిటర్ నీకు తెలిసి ఉండాలి. నాకు లెక్కలు బాగా వస్తాయని జనాభా లెక్కల ఉద్యోగం ఇచ్చారు, ఇవాళే జాయిన్ అయ్యాను. ఈ ఇంటికి వెళ్ళి జనాభా లెక్కలు తెలుసుకుంటే అందరూ ఆశీర్వదించండి. సార్ నమస్కారం, నేను జనాభా లెక్కలు రాసుకునేవానండి. చెప్పండి. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? 12 మంది. నానా, చెల్లి ఇప్పుడే బ్లేడ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒక్క నిమిషం ఆగు, క్లారిటీ లేదు. 11, 12 గట్టికి కోసుకుందా? ఏమో తెలియదు నాన్న. ఒకరోజు దాన్ని హోల్డ్ లో పెట్టు. సర్లేగా నీ మధ్యలో ఒకరోజు కూల్ డ్రింక్ తాగుదా? మా ఇంటికి వచ్చిన రాగానే కూల్ డ్రింక్ ఇచ్చా, చాలా మంచి ఫ్యామిలీ. నానా, నేను చచ్చిపోదామని పురుగుల మందుకు కూల్ డ్రింక్ లో కలుపుకున్నది ఏది? ఎక్కడి నుంచి ఎందుకు? నేను చచ్చిపోతామని ఫ్యాన్ రెక్కలుకుండేటువంటి స్కూల్ తీసుకెంటైంది. అది ఎప్పుడైనా పడి చచ్చిపోవచ్చు. నువ్వు నీ అమ్మాయి మీ ఇంట్లో అందరికంటే ఈయన నాకు నచ్చాడండి. బతకాలని ఆశతోటి ఆక్సిజన్ పైపు పెట్టుకున్నాడు చూడు. ఆక్సిజన్ తొక్క మోటార్ బైక్ వెనక నుంచి పొగ వస్తుంది కదా, దాన్ని సరాసరి లైక్ తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు మహోడు. నీ అమ్మాయి తాత ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు అంటే మా పొలంలో మొలకలు మాడిపోతున్నాయి. ఏమండి, చచ్చిన ఫ్యాన్స్ ని మీకు నచ్చినట్టుగా ఫ్రై చేసి తీసుకొచ్చారు. ఫ్రాన్స్ కి అంటున్నారు, నాకంటే ఇష్టం ఇది. అబ్బా
భలే టేస్ట్ ఉంది. ఏం పోసారండి ఇలా? ఎలకల మందు. ఎలకల మంది పోసారు. ఈ చావు ఆలోచనల నుండి వీళ్ళని తీసేయాలంటే ఎంటర్టైన్మెంట్ లోకి నేను కన్వర్ట్ చేయాల్సిందే వీళ్ళను. నాకు మీ గొంతు నుండి ఒక మంచి పాట వినాలని. మంచి పాట. గలగల పాడుతున్న గోదారిలా జల జల కారుతున్న రక్తం ఇలా నా గుండెలో తుల్లన ఓ కత్తితో గుచ్చన నాకెందుకో ఇలా హాయిగో. గుండెలోతుల్లో దిగినట్లేదు, గుండెలోతుల్లో దిగినట్లేదు. అరే బాబు, నువ్వు యువకుల్లో ఉన్నావు. ఒక మంచి ఊపు సాగిన మాట నీ దండం పెడతాను. మార్కెట్ కెళ్ళి కత్తే తెచ్చా, బంకు కెళ్ళి పెట్రోల్ తెచ్చా, నేను పెట్టుకున్నా 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 పెట్టుకున్నా. మీ దండం పెడితే మీరేను ఒక మంచి పాట పాడే. అలాగేనయ్యా, నీ కొడుకు మనతో మంచి పాట పాడతా. పాడు. ఫ్యాన్కేమో చీర వేసి ఉరితాడు కట్టాను రారా కట్టేనా? రారా. బాబో. ఈ పాటలారా ఇంత మంచి బ్యూటీని ముందు పెట్టుకొని ఒక్క మంచి డ్యూయట్ సాంగ్ పాడరా. బా, ఏం చేస్తున్నావురా? ఇదిరా నాకు కావాల్సింది నీలో. ఐ లైక్ ఇట్. నెల్లూరి నెరజానా నీ గొంతు కోసి వెళ్ళిపోనా, చికెన్ షాప్ కోడిలాగా నువ్వు గిల 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 కొట్టుకోవే, పంజాగుట్ట శ్మశానంలో ప్లేస్ కూడా ఖాళీగుందే. ఏమండి ముహూర్తం దాటిపోతుంది, ముందు చద్దం పదండి. రెడీ అవ్వండ్రా. నేను చచ్చిపోతా. మనిషి చచ్చిపోయాడండి. చచ్చిపోయావని ఆపే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందే? కారు మప్పులు నిన్ను కమ్మేసని వీగుతున్నాయిరా. నువ్వు మళ్ళీ జనాభా లెక్కలు మా ఇంటికి వచ్చి చస్తావు కాక. పాపం జనాభా లెక్కలు రాసుకుంటా అని వచ్చాడు, లెక్కలోనే లేకుండా పోయాడు. మళ్ళీ మనం రేపు చచ్చిపోదాం పదండి. తన పేరుని సార్థకం చేసుకోవడానికి ఈ రేంజ్ లో స్కిట్ చేస్తాడని మీరు అనుకున్నారా రోజా గారు? అందరికి క్రాక్ వచ్చేలాగా చేశాడు. సో పాపం జనాభా లెక్కలో వెళ్ళి ఇరుక్కుపోయాడు. ఓకే, నాట్ బ్యాడ్. నాగబాబు గారు ఓకే, టైం పాస్. ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటున్నావు తెలుసా? ఏమండి, చెట్లకి డబ్బులు కాస్తాయి అంటారు కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు అనిపించిందంట దానికి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారంట. అదేంటి, మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా? వాళ్ళ పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా పోయి చేసుకున్నాడు. మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మ ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునిగి ఒకనే పైకి లేపింది మన మగాన్ని. మేము బ్యాంక్ కస్టమర్స్ అండి. కస్టమర్సా? కస్టమర్ అయితే బ్యాంక్ వెళ్ళదు, ఏటీఎం రాకూడదు, బ్యాంక్ అంటే తీయండి. సమ్మర్ వెకేషన్ కి వచ్చామండి. సమ్మర్ వెకేషన్? మీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు? కస్టమర్స్ తృప్తి మా చేయమన్నారా? అన్నారు. వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారు అన్నారు. 1 నెల రోజులు ఏటీఎం లో పెట్టి చూసుకోలేరా? అయినా వీడితో మనకు మాట్లాడండి, లోపలికి వెళ్దాం పదండి. వాడు అన్నవాడు చెప్పు తెగిపోద్ది. ఎవతరా ఇది? అది ఇది అంటాం ఏంట్రా? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. లేడీసా? ట్రాక్టర్ సైలెన్సర్ లా ఉంది, ఇది లేడీ అంటే సెక్యూరిటీ. ట్రాక్టర్ కొట్టడానికి ఫ్యాక్టరీ పోగొట్టడానికి తేడా తెలీదా నీకు? ఒక్క హీరో మాత్రం నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఒక చీడపురుగా చూశాడు. ఆయన మీద రివెంజ్ తోటే నేను డైరెక్టర్ తొందరగా అయ్యాను. ఈ రోజు నేను డేట్లు తీసుకున్నాను. ఈ రోజు పిప్పి కరిగేలా ఆయనతో షూట్ చేస్తాను. ఏం పేరు నీ పేరు? మాలిని సార్. నేను ఎవరో తెలుసా? 5 స్టార్ ని. వెళ్ళి కాళ్ళకి దండబెట్టు. కంగారు పడకు, 6 ప్యాక్స్ తగిలింది నీకు.